మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథం నుంచి మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు అని పలుకుతున్నారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు, చదివినప్పుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గారు ప్రార్థిస్తున్నారు, ప్రభువా, నీ ప్రజలను పరిపాలించడానికి వివేకము గల హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, పరిపాలన చేయాలి. ఇక్కడ ఆస్తి పాస్తులను కూడా ఏమీ అడగలేదు, కానీ ఇక్కడ వివేకమును, ప్రజలను పరిపాలించడానికి కావలసిన తెలివిని, బలమును అడిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలా అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఆ సందర్భంలో ఇద్దరు తల్లులు కూడా ఇద్దరు కుమారులను కని ఉంటారు. మరి అందులో ఒక తల్లి, ఒక కుమారుడు మరణించి ఉండగా మరణించిన కుమారుని తీసుకెళ్ళి ఇంకొక తల్లి ఒళ్ళో పెట్టడం జరుగుతుంది. తర్వాత గమనించి నిదానించి చూసినప్పుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆ తల్లితో మరి గొడవ పడుతుంది. వారికి వారు గొడవ పడుతూ ఉన్నారు. మరి అది సొలొమోను రాజు దగ్గరికి వచ్చినప్పుడు మరి అక్కడ ఆ రాజు కూడా తీర్పు విధించాలి. బ్రతికి ఉన్న కుమారుడు నీది నాది అని ఇక్కడ గొడవ పడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ రాజు గొప్ప తీర్పును విధించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే మితముగా ఆలోచించి వివేకము కలిగి మాట్లాడేవారు గొప్పగా ఆలోచిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మొదటిగా ప్రార్థించారు సొలొమోను గారు, ప్రభువా, నాకు నీ ప్రజలను పరిపాలించుటకు మరి మంచి హృదయాన్ని దయచే, వివేకమును దయచే అని ఇక్కడ అడిగి ఉండగా మరి ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టారు. పుట్టిన బిడ్డ ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇక్కడ గొడవ పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, అక్కడ ఆందోళన చేస్తున్నారు వారు ఇరువురు కూడా. మరి ఇక్కడ సొలొమోను రాజు గారు వివేకముతో ఆలోచించారు, తెలివిగా ఆలోచించారు. మరి ఆ బిడ్డని తీసుకురమని చెప్పి మరి అవి 2 పాయలుగా చేసి మరి వాళ్ళకి 2గా ఇస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చినప్పుడు అక్కడ ఒక న్యాయమైన తీర్పును విధించారు. నిజమైన తల్లి ఎవరో తెలుసుకోవడానికి సొలొమోను రాజు గారు అంతటి వివేకమును ప్రదర్శించారు. దేవునికి స్తోత్రం కలుగాక. అంతటి తెలివిని, జ్ఞానమును, శక్తిని అక్కడ ప్రదర్శించారు. నిజమైన తల్లి యొక్క కడుపు కోత ఏంటో తెలుస్తుంది. ఆ బిడ్డని 2 పాయలుగా చేద్దామన్నప్పుడు ఆ యొక్క తల్లి వద్దు వద్దు అని చెప్పి మరి ఎదుటిగా ఉన్న తల్లి దగ్గరే ఉండనిమ్మని చెప్పి ఆమె మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. అలానే ఒక సమస్య వచ్చినప్పుడు వివేకము కలిగి మాట్లాడాలి. ఎందుకు, ఎవరు ఏం చెప్తున్నారు, ఆలోచిస్తున్నామా లేదా అని ఒకసారి మనము అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఖచ్చితముగా ఆ కుటుంబానికి ఒక రక్షణ ఉంటుంది, ఆ కుటుంబానికి గొప్ప విడుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఇక్కడ వివేచనతో ఆలోచించారు సొలొమోను రాజు గారు. మరి యొక్క తల్లిని, బిడ్డని ఒకటిగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు కూడా ఒక నిర్ణయం మనము కుటుంబంలో తీసుకున్నప్పుడు ఖచ్చితముగా మరి అది గొప్పదిగా ఉండాలి. అనేకులకు మరి అది మార్గదర్శిగా ఉండాలి. అనేకులకు అది నీతి మార్గముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అలా ఆలోచించి చేయాలని ఈ దినం వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ వాళ్ళు నిజముగా మరి ఆ ఇరువురు కూడా గొడవ పడుతూనే ఉన్నారు, కానీ రాజు వివేకముతో ఆలోచించి గొప్ప నిర్ణయాన్ని చేశారు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక మనము కూడా వివేకముతో ఆలోచిద్దాం, శాంత గుణముతో ఉందాం. మనమంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆయన కృపా వాత్సల్యత మన మీద ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం, ప్రార్థిద్దాం.
మహాపరిశుద్ధుడ, కృపగల తండ్రి, ప్రభా నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు తెలుపుతున్నాం దేవా. నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఎప్పుడైతే బలహీనంగా ఉందో, ఎప్పుడైతే దుఃఖపడుతుందో, ఎప్పుడైతే వేదన పడుతుందో ప్రభా, వారి కుటుంబాలలో ప్రభా శాంతి సమాధానం దయచేయండి. వివేకముతో ఆలోచించే శక్తిని దయచేయండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఆశపడుతున్న ప్రాణం తృప్తిపరచమని ప్రభా మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.